హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ ఎథ్నిసిటీని డిస్కస్ చేద్దాము. ఎథ్నిసిటీ అంటే మనం తెలుగులో జాతి అని చెప్తామన్నమాట. లాస్ట్ వీడియోస్లో కూడా, ప్రీవియస్ ఇండియన్ సొసైటీ వీడియోస్లో కూడా మనము ఈ జాతి అనే డెఫినేషన్ని చూసాము. కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ ఎథ్నిసిటీకి ఉండే డెఫినేషన్, అంటే ఈ జాతికి సంబంధించిన డెఫినేషన్ చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది అని చెప్తామన్నమాట. చాలా బ్రాడ్గా ఉంటుంది, నేరోగా ఉండదు, చాలా బ్రాడ్గా ఉంటుంది అని చెప్తాము. అది ఇందులో మనం డిస్కస్ చేసే జాతికి డిఫరెన్స్ అండ్ ప్రీవియస్ వీడియోస్ లైక్ ట్రైబ్ కానీ ఇంకా రేస్ కానీ ఏవైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసామో వీటికి కూడా మనం తెలుగులో జాతి అని చెప్తాము. కానీ ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో ఇది వీటితో కంపేర్ చేస్తే చాలా బ్రాడ్ కాన్సెప్ట్ అని చెప్తామన్నమాట, వైడ్ కాన్సెప్ట్ అని చెప్తాము. అదేంటి ఒకసారి చూద్దాము. దాని డెఫినేషన్ ఎలా వస్తుందంటే, ఎథ్నిసిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్తామన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే యూనిక్గా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళను. ఓకే, యూనిక్గా ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళకు కామన్ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్తామన్నమాట. ఓకే, ఈ డెఫినేషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూసాము, కానీ ఇది ఎక్కడ మారుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఎథ్నిసిటీ అంటే ఒక జాతి ఏంటి, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరికీ కూడా కామన్ ఐడియాలజీ ఉంటుంది, కామన్ ఆరిజిన్ ఉంటుంది, యాన్సెస్టర్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్, లాంగ్వేజ్, ఇంకా హిస్టరీ, ఇదంతా కూడా వీళ్ళకు ఒకటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎథ్నిసిటీ అనేది ముందు మనం డిస్కస్ చేసిన ట్రైబ్ వాటన్నిటికి ఒక పర్టికులర్ లొకేషన్కి సంబంధించింది అనమాట, ఒక పర్టికులర్ లొకేషన్కు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఎథ్నిసిటీ ఏంటంటే టోటల్ ఓవరాల్ ఇండియా మనము ఒక ఎథ్నిసిటీ అని చెప్పచ్చు, ఆర్ ఒక లొకాలిటీ, ఇండియాలో ఒక లొకాలిటీ లైక్ నార్త్ ఈస్ట్ కానీ లైక్ జార్ఖండ్ కానీ, ఇలా ఒక లొకాలిటీకి సంబంధించి ఇది కూడా ఒక ఎథ్నిసిటీ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా మనము ఎథ్నిసిటీ చెప్తాం, డిస్కస్ చేస్తాం డెఫినేషన్, అండ్ లోకల్గా కూడా ఎథ్నిసిటీకి డెఫినేషన్ ఇస్తామన్నమాట. ఇది డిఫరెన్స్ మనము చూసింది. ఎథ్నిసిటీలో ఏంటంటే వైడ్గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఇదేంటంటే నేషనలిజంతో కంపారబుల్గా ఉంటుందన్నమాట. అంటే ఒక నేషన్, టోటల్ దేశంతో కంపారిజన్ చేస్తామన్నమాట ఎథ్నిసిటీని. సో ఓవరాల్గా నేషనల్ వైడ్ ఎథ్నిసిటీ అండ్ ఒక రీజన్కి సంబంధించిన ఎథ్నిసిటీ. ఈ రకంగా ఎథ్నిసిటీ అనేది జాతి, ఓవరాల్గా మనం దేశంకి అండ్ ఒక ప్రాంతంకు, ఇలా మనము డిఫరెన్స్ చూస్తాము ఈ ఎథ్నిసిటీలో, ఈ జాతి కాన్సెప్ట్లో. ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో అది మనము 2 టైప్స్గా మనము చెప్పుకుంటాం అనమాట. 2 టైప్స్. ఒకటి యూని ఎథ్నిక్ నేషన్, ఇంకొకటి మల్టీ ఎథ్నిక్ నేషన్ అని 2 రకాలుగా మనం చెప్తాము కాన్సెప్ట్ ఆఫ్ నేషన్లో. టోటల్గా దేశం అంతా చూస్తే, సో యూని ఎథ్నిక్ అంటే ఓవరాల్గా దేశం మొత్తం చూసామనుకోండి, దేశం మొత్తం చూస్తే వీళ్ళు ఒకే అభిప్రాయం అండ్ ఒకటే జాతి అని చెప్తామన్నమాట. యూని ఎథ్నిక్ అంటే ఏకజాతి, ఒకే జాతి. మల్టీ ఎథ్నిక్ అంటే మల్టిపుల్. సో ఫర్ సపోజ్ ఇది చూసామనుకోండి, ఎగ్జాంపుల్ ఇది చూస్తే యూని ఎథ్నిక్కి బ్రిటన్ తీసుకుందాం, బ్రిటన్ క్రిస్టియానిటీ తీసుకుందాం, బ్రిటన్ క్రిస్టియానిటీ. సో దేశమంతా ఏంటి, వీళ్ళు క్రిస్టియన్స్, జీసస్ని వాళ్ళు వర్షిప్ చేస్తారు. మల్టీ ఎథ్నిక్ ఇండియా ఏంటంటే ఇండియా మల్టీ ఎథ్నిక్ అంటే ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కల్చర్కి కూడా వాళ్ళ యూనిక్నెస్ అండ్ వాళ్ళ గ్రూపింగ్ అనేది ఉంటుంది అని చెప్తాం. ఈ రకంగా మనము ఎథ్నిసిటీని బ్రాడ్గా డివైడ్ చేసుకుంటాము బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ నేషన్తో. ఓకే, సో మరి దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని అంటే, ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో అది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికి, రీజియన్ టు రీజియన్ వేరీ అవుతుంది. ఇంకా అది డిపెండ్స్ ఆన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కంట్రీలో, దాన్ని బట్టి కూడా వేరీ అవుతుంది. మోడర్నైజేషన్ ఇంపాక్ట్ వల్ల అది వేరీ అవుతుంది. ఇంకా సక్సెషనిజం అంటాం. సక్సెషనిజం అంటే ఏంటంటే, ఈ సక్సెషనిజం మనము ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఆ పొలిటికల్ పార్టీలో నుంచి అభిప్రాయాలు ఏవైనా వీళ్ళకు డిఫరెంట్గా ఉంటే వాళ్ళు పార్టీలో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకుంటారనమాట. ఈ రకంగా దీన్ని సక్సెషనిజం అని చెప్తాము. ఈ రకంగా కూడా మనకు ఈ ఎథ్నిసిటీ అనేది బాగా వేరీ అవుతుంది. మరి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఈ ఎథ్నిసిటీకి అని అంటే, ఇది రిలేట్ అవుతుంది దేన్ని బట్టి, కాస్ట్, లాంగ్వేజ్, రిలీజియన్, వీటిని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుందన్నమాట, రిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనం ఈ ఎథ్నిసిటీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే, ఇన్ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేరింగ్ పవర్ బిట్వీన్
టూ ఎథ్నిక్ గ్రూప్స్ అని చెప్తాము. ఒక ప్రాంతంకి ఎథ్నిసిటీ ఉందనుకోండి, ఓకే, ఒక ప్రాంతం ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసినట్లయితే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక ప్రాంతంలో 2 గ్రూపులు ఉన్నాయి, కానీ ఒక గ్రూప్కి ఎక్కువ పవర్ ఉంటుంది, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, అప్పుడు వీళ్ళ రీజియన్ బాగా డెవలప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, వీళ్ళు డెవలప్ చేసుకోరనమాట, డెవలప్ అవ్వలేరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకు ఫండ్స్ అనేవి రావట్లేదు అనమాట. ఈ రకంగా ఒక గ్రూప్ మాత్రమే, ఈ ఒక ఎథ్నిక్ గ్రూప్ మాత్రమే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా ఏంటి, లెఫ్ట్ అవుట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్, ఎవరైతే డెవలప్మెంట్ ప్రాసెస్ నుంచి లెఫ్ట్ అవుట్ అయిపోయారో, సో వాళ్ళకు డెవలప్మెంటల్ ఈ అన్ఈవెన్ డెవలప్మెంట్ వాళ్ళ కూడా వీళ్ళకు మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇన్ఈక్వల్గా డెవలప్మెంట్ ఉంది, సో వీళ్ళు బయటకు వచ్చేసి ఏం చేస్తారు, మాకంటూ సపరేట్ రాష్ట్రం అన్నా ఇవ్వండి, లేదా దేశమైనా ఇచ్చేసేయండి, మాకు సపరేట్గా ఈ సపరేటిజం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఎవరికైతే తక్కువ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఏం జరుగుతాయి, మూమెంట్స్ జరుగుతాయి. ఇంకా ఏంటి, ఈ ఎథ్నిసిటీ అనేది ప్రతిసారి గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రమే ఉండదన్నమాట, కొన్నిసార్లు పొలిటికలీ కావాలని క్రియేట్ కూడా చేస్తారనమాట. సో చాలా మటుకు ఏంటంటే మనకు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అంటే పూర్వీకుల నుంచి వస్తూ ఉంటుంది ఈ ఎథ్నిసిటీ అనేది, కానీ కొన్నిసార్లు పొలిటికల్లీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ అడ్వాంటేజెస్ కోసం ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు అని చెప్తాము. ఇంకా ఈ ఎథ్నిక్ గ్రూప్స్ అని ఏంటంటే సపరేట్ డిమాండ్స్ వాళ్ళు చేస్తారనమాట. డిమాండ్స్ దేనికి అంటే పొలిటికల్ ఎరీనా, ఎస్పెషల్లీ ఏంటంటే పాలిటిక్స్కి సంబంధించి, ఎకనామిక్ వెల్బీయింగ్కి సంబంధించి ఎక్కువగా పొలిటికల్ డిమాండ్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి అని చెప్తాము. మరి ప్రాసెస్ ఏంటి, ఈ ఎమర్జ్ అవ్వడానికి ఎథ్నిసిటీ కానీ, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఈ ససెషనిజం ఏదైతే ఉందో వీటన్నిటికీ ప్రాసెస్ కానీ మనం చూసినట్లయితే, ముందుగా అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక ఉద్దేశం, ఒక ఆశయం, ఒక గోల్, ఓకే, అందరికీ ఒక కామన్ గోల్ అనేది ఉండాలన్నమాట. సో దీనివల్ల ఈ కామన్ గోల్ అనేది ఏంటి, వీళ్ళకు ఒక బేస్. సో ఈ కామన్ గోల్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ బేస్ అని చెప్తాము. మరి ఎగ్జాంపుల్ ఏంటి, మనము ఈ ఎథ్నిసిటీలో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్లో కానీ చూసినట్లయితే, ముందుగా జార్ఖండ్ మూమెంట్ ఒకటి చెప్పుకుందాము. జార్ఖండ్ మూమెంట్ ఏంటి, మనకు ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ ఇండియాలో మనము నార్త్ ఈస్ట్ అండ్ మిడిల్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ పార్ట్లో ఏంటంటే ఎక్కువగా ట్రైబ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఈ బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒడిషా నుంచి అన్ని రకాల ట్రైబ్స్ ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ జార్ఖండ్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు డెవలప్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది, డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, సో మాకు సపరేట్గా స్టేట్ ఇచ్చేయండి అని వీళ్ళు అజిటేట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగానే జార్ఖండ్ స్టేట్ కూడా వస్తుందన్నమాట. సో ఇదేంటి, ఒక గుడ్ ఎగ్జాంపుల్, పాలిటిక్స్ ఆఫ్ ఎథ్నిసిటీ మనం చూసినట్లయితే ఒక గుడ్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ మూమెంట్ అని చెప్తాము. నెక్స్ట్ నాగా రెబెలియన్ ఒకటి చూద్దాము. నాగా రెబెలియన్ ఏంటంటే, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు, ఇండియాకి ఇండిపెండెన్స్ తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఏమైంది కాన్స్టిట్యూషన్లో అంటే 5th and 6th షెడ్యూల్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. షెడ్యూల్స్లో 5th and 6th షెడ్యూల్స్లో ఏముందంటే, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్పెషల్లీ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర, ఈ 4 స్టేట్స్ మనము ఎస్పెషల్లీ చూస్తామన్నమాట. సో ఈ స్టేట్స్లో నాగాల్యాండ్ మనకి ఇంకా లేదు అప్పుడు, ఓకే, నాగాల్యాండ్ లేదు, ఓకే, ఇప్పుడు కూడా లేదనుకో, నాగాల్యాండ్ లేదు. సో నాగాల్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే, సరే మేము ఇక్కడ ఇందులో మేము అసలు ఇండియాకు సంబంధించిన వాళ్ళలాగానే మేము ఫీల్ అవ్వట్లేదు, సో మాకేం చేస్తారు మీరు సపరేట్ స్టేట్ ఇచ్చేసేయండి అని నాగా రెబెలియన్ అనేది ఒకటి ఫామ్ అవుతుందన్నమాట. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ NSCN అంటే నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, నాగా మూమెంట్ అనేది, ఒక నాగా రెబెలియన్ స్టార్ట్ చేస్తే సపరేట్ స్టేట్ కావాలి మాకు అని డిమాండ్ చేస్తారనమాట. సో ఇదేంటి, ఒకటి వీళ్ళేంటి ఒక ఏలినేషన్ అనేది వీళ్ళు ఫీల్ అయ్యారనమాట. అంటే మమ్మల్ని వెలివేసినట్లు అయిపోయింది, సో మేము ఇండియాలో ఒక పార్ట్ అని మాకే అనిపించట్లేదు, సో మాకంటూ ఒక దేశం కావాలి అని నాగాల్యాండ్ వాళ్ళు అడిగారనమాట, నాగా రెబెలియన్ అడిగారు.
సో ఇది ఒక మూమెంట్, ఒక ఎథ్నిక్ మూమెంట్ అని చెప్తాము. ఇంకా ఎథ్నిక్ మూమెంట్ ఇన్ పంజాబ్ కానీ చూసినట్లయితే సేమ్ నాగాలాగానే మనము ఖాళిస్తానీ మూమెంట్ అని ఒకటి చెప్తాము. సో ఖాళిస్తాన్ మూమెంట్ ఏంటి, సిక్కుల్లో ఒక పార్ట్ ఆఫ్ సిక్స్ ఏం చేస్తారు, మాకు సపరేట్ దేశం కావాలి అని అడుగుతారు. ఈ మూమెంట్ మనకు 1970 నుంచి 1990 వరకు ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వైలెన్స్ని బాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ ఉంటారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒకటి స్టార్ట్ చేస్తారనమాట, లాంచ్ చేస్తారు. సో ఈ గ్రూప్ని అందులో చాలామందిని గోల్డెన్ టెంపుల్లో వీళ్ళు ఈ గ్రూప్ అంతా ఏం చేస్తారంటే దాచిపెట్టుకొని ఉంటారనమాట. కానీ ర్యాపిడ్ ఫైర్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి జరుగుతుంది. అప్పుడు టెంపుల్లో, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ఫైరింగ్ అనేది జరిగి అప్పుడు ఏమవుతుంది, చాలామంది చనిపోవడం జరుగుతుందనమాట. వీళ్ళను ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ఖాళిస్తానీ మూవ్మెంట్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తారు. సో ఇదంతా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో సిక్ బాడీ గార్డ్స్ వాళ్ళే మన ప్రధానమంత్రి అప్పట్లో ఇందిరాగాంధీని చంపేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఎథ్నిక్ మూమెంట్ ఇన్ పంజాబ్. ఇప్పుడు గూర్ఖా మూమెంట్ చూద్దాం. గూర్ఖా మూమెంట్ ఏంటి, మనకు ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఇక్కడ నేపాల్ ఉందనుకోండి, ఇది నార్దర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏంటి, వీళ్ళు మ్యాక్సిమమ్ గూర్ఖాస్ ఏదైతే కల్చర్ అండ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారో అది ఎక్కువగా ఇక్కడ ఏరియా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళతో బెంగాలీ మాట్లాడే వాళ్ళతో ఎక్కువగా రిలేట్ చేసుకుంటే డిఫరెంట్గా ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు, మాకు గూర్ఖా ల్యాండ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు మూమెంట్. దీనికి ఎవరు హెడ్ అంటే సుభాష్ జిన్సింగ్ అని చెప్తాము. సో ఈయన ఏం చేస్తారు, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్లో ఈయన మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ మూమెంట్కి నేపాల్ కూడా సపోర్ట్ చేస్తుంది, గూర్ఖా ల్యాండ్ అనేది సపరేట్ దేశం ఇచ్చేయండి ఇండియా నుంచి అని. కానీ అది జరగదన్నమాట. ఓకే, ఇదేంటి గూర్ఖా ల్యాండ్ మూమెంట్. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ బేస్డ్గానే ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎథ్నిక్ మూమెంట్ ఇన్ అస్సాంలో కానీ మనం చూసినట్లయితే వీళ్ళు కూడా ఒక డిఫరెంట్ వీళ్ళ కల్చర్ కానీ, ఇక్కడ ట్రైబ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే బోడో కల్చర్ ఉంటుంది, బోడో ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారనమాట. సో ఈ బోడో ట్రైబ్స్ ఏంటి, బయట నుంచి ఎవరైతే ఇన్సర్జెంట్స్ ఉంటారో, అంటే బయట నుంచి వచ్చే ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో వీళ్ళని ఏం చేస్తారంటే, వీళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ అయిపోతుంది. సో మా కల్చర్ని అండ్ లైఫ్ స్టైల్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మాకంటూ సపరేట్గా మా స్టేట్ మాకు ఇచ్చేసేయండి, మా దేశం ఇచ్చేయండి అని అడుగుతారనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది హోమ్లెస్ కూడా అయిపోయారు అని చెప్తాము ఈ ఎథ్నిక్ మూమెంట్లో. సో ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళ ప్రియారిటీస్కి సంబంధించి జరిగిన మూమెంట్స్ని మనము ఈ ఎథ్నిక్ మూమెంట్స్ అని చెప్తాము. ఫ్యాక్టర్స్ ఏంటి మరి కాంట్రిబ్యూట్ చేసేవి ఈ ఎథ్నిక్ మూమెంట్ పెరగడానికి అంటే, ఇండియాలో మల్టిపుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనము హిస్టారికల్ చెప్తాము, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఎస్పెషల్లీ ఇదంటే హిస్టారికల్ లెగసీ కానీ చూసినట్లయితే బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అప్పటి నుంచి మనకు బాగా స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఏంటి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసే పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఎథ్నిక్ గ్రూప్స్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటూ, సో మేము ఇండివిజువల్గా మాకు సంబంధించి మేము సపరేట్గా ఉంటాము. సో ఇండివిజువల్గా ఎవరి గ్రూప్ వాళ్ళు ఫామ్ చేసుకొని ఈ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్తాము. ఈ సపరేటిజం అనేది మనకు ఎప్పుడు ఈ బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జరిగింది అని చెప్తాము. నెక్స్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఇండియా ఏంటి, మల్టీలింగ్వల్, చాలా లాంగ్వేజెస్ మనం ఇండియాలో మాట్లాడతాము, మోర్ దెన్ 6,000 లాంగ్వేజెస్లో. ఓకే, సో రెగ్యులర్గా వాడే లాంగ్వేజెస్లో అప్పుడు ఎవరైతే లాంగ్వేజెస్ ఉన్నాయో, ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడుతున్నారో, సో సేమ్ లాంగ్వేజ్ ఎవరైతే వాడతారో వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడం. ఓకే, సో లాంగ్వేజ్ని బట్టి కూడా కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడం. అలా మనకు ఫామ్ అయిన స్టేట్స్ కూడా ఏంటి, మన తెలుగు స్టేట్, తమిళ్, కన్నడ, ఇవన్నీ కూడా మనం ఏంటి, మరాఠీ, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ బేస్డ్గానే మనకు స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అని చెప్తాము. సో నెక్స్ట్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే సేమ్ లింగ్విస్టిక్ లాగే మల్టిపుల్ రిలీజియన్స్ లైక్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్, వీటిని బట్టి కూడా మనకు ఈ మూమెంట్స్ అనేవి
ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అని చెప్తాము. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్లయితే ఆపర్చునిటీస్, రిసోర్సెస్ ఎక్కడైతే బాగా ఉంటాయో అక్కడ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తే ఆ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైబల్ మూవ్మెంట్స్ అనేవి చేస్తారని చెప్తాము. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. సో పొలిటికల్ రీజన్స్తో కూడాను మనకు ఈ ఎథ్నిసిటీ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, మూవ్మెంట్స్ ఉన్నాయో అవి పొలిటికల్ పార్టీస్ ద్వారాను కూడా ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గాను ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్ వైడ్గా వేరే దేశాలలో కూడా ఈ మూమెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ఉండే వాళ్ళు ఏంటి, వాళ్ళ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు అవేర్ చేసుకుంటారనమాట. వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ రైట్స్, ఓహో ఈ రైట్స్ నాకు ఉన్నాయా అని తెలుసుకుంటారు. వాళ్ళ కల్చర్, హెరిటేజ్ ఏదైతే ఉంటుందో వాటిని కాపాడడానికి మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారని చెప్తాం. సో ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్స్, గ్రో అవ్వటానికి ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఎథ్నిసిటీ అనేది కంటిన్యూగా ఎందుకు ఇండియాలో పెరుగుతుంది అనే దానికి ఫ్యాక్టర్స్ మనము 6 ఫ్యాక్టర్స్ టోటల్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎథ్నిసిటీలో దానికి 2 అప్రోచెస్ మనం చూద్దాము. ఒకటి ప్రైమార్డియలిస్టిక్ అని చెప్తాం, నెక్స్ట్ సిచ్యువేషనిస్టిక్. ప్రైమార్డియల్ అంటే ఏంటంటే కామన్ డీసెంట్ అంటే ఇదే మంచి అని చెప్తాం. డీసెంట్ అంటే మంచి అంటాము. సో ఇదంటే ఏంటి, అందరికీ మంచి కలిగేలాగా ఒకే ఉద్దేశం కలిగి, ఇది ప్రైమార్డియల్. నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే ఇది గ్రూప్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్గా గ్రూప్స్ ఫామ్ అయ్యి వీళ్ళు మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే హైమండోఫ్ అని మనకు ఆంథ్రోపాలజిస్ట్ ఉంటారు, ఆయన ఇచ్చిన స్టడీ ఆఫ్ నాగాస్. సో ఈ ఏదైతే నాగా రెబిలియన్ ఉందో అది మనకు సిచ్యువేషనిస్టిక్ అని చెప్తాము. సో ఈ రకంగా అందరికీ మంచి జరగాలని ఒకటి, ప్లస్ మాకు మాత్రమే మంచి జరగాలి అని ఒకటి, అలా మనము 2 రకాలుగా డెవలప్మెంట్స్ ఆఫ్ ఎథ్నిసిటీ చెప్పుకుంటాము. మరి ఇంపాక్ట్ ఏముంది ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది మనకంటే, ఒకటి సోషల్ అన్రెస్ట్ అండ్ సోషల్ టెన్షన్స్, వైలెన్స్. ఓకే, ఎస్పెషల్లీ మనం రీసెంట్ ఎగ్జాంపుల్గానే చూసినట్లయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో మణిపూర్ మనం చూద్దాం. ఓకే, మణిపూర్లో ఏవైతే ట్రైబ్స్ మధ్య గొడవలు ఏవైతే జరుగుతున్నాయో అవి మనము సోషల్ టెన్షన్స్ అండ్ వైలెన్స్, ఇంకా డిస్ఫంక్షనింగ్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్. ఇలా ఒక ప్రాంతంలో గొడవలు అనేవి జరుగుతుంటే ఏమవుతుంది, అక్కడ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ అనేది అడ్డుపడిపోతుంది అనమాట. అక్కడ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇంకా ఏంటి, డిమాండ్ ఫర్ డిస్టింక్ట్ హోమ్ల్యాండ్. సో మేము సపరేట్గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని సపరేట్ దేశం ఇచ్చేయండి అని, అసలు దేశాన్ని 2గా తీసేద్దాము అని చెప్పడం అనమాట. ఇంకా రీజనలిజం అండ్ సక్సెషనలిజం అని చెప్తాము. ఈ డిస్టింక్ట్ హోమ్ల్యాండ్లో రీజనలిజం అంటే ఏంటి, గూర్ఖాలాండ్ మూమెంట్ ఎందుకు వచ్చింది మనకు, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ వల్ల వచ్చిందని చెప్తాం, లాంగ్వేజ్ డిఫరెన్స్. నెక్స్ట్ ససెషనిజం, ఇదేంటి మరి, సపరేట్ డిమాండ్ ఆఫ్ ద స్టేట్ లైక్ నాగాల్యాండ్. సో డిమాండ్ ఆఫ్ డిస్టింక్ట్ హోమ్ల్యాండ్ అది ఒకటి లాంగ్వేజ్ వల్ల కావచ్చు, ఇంకొకటి ఏంటి సోషల్ అంటే పొలిటికల్గా కూడా మనకు మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తామన్నమాట. మరి ఈ కాంబాటింగ్ ఎథ్నిసిటీ కానీ మనం చూసినట్టయితే, మరి ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎలా గెలవాలి, దాన్ని ఎలా మనం మోడరేట్ చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్టింగ్ ట్రైబల్ కల్చర్ అండ్ ప్రాక్టీసెస్. సో ఒకరికి ఒకరు ట్రైబల్ కల్చర్స్, సో 2 ట్రైబ్స్ ఉన్నాయి. ఓకే, 2 ట్రైబ్స్ ఉన్నాయి, వీళ్ళ కల్చర్ వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి, వీళ్ళ కల్చర్ని వీళ్ళు గౌరవించాలి. అలా ఒకరికొకరు అర్థం చేసుకుంటే మనము ఎథ్నిసిటీని బాగా నిలుపుకోవచ్చు అని చెప్తాము. ఇంకేంటి, పార్టిసిపేషన్ ఆఫ్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇన్ మోడర్న్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెస్. సో పురాతన కాలంగా మనం అలాగే పెట్టుకున్నారనుకోండి ఆలోచనలు, ప్రతి గ్రూప్ అలాగే పెట్టుకుంటే డెవలప్మెంట్ అనేది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తాము. సో పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్ వచ్చి మనకి ఇక్కడ. ఇంకా ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అండ్ ప్రొటెక్టింగ్ మైనారిటీస్ రైట్స్. సో ఏవైతే మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అండ్ ప్లాన్స్, లైక్ ఎగ్జాంపుల్ మనము ట్రైబల్ సబ్ ప్లాన్ అని చెప్తాము. ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ ఏంటి అంటే మనకు 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో అందులో మనకు ట్రైబల్ సబ్ ప్లాన్ ఉంది. 5th 5-year ప్లాన్, ఇందులో ఏంటి, ట్రైబల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి అని 5th 5-year ప్లాన్ అనేది మనకు చెప్తుంది అనమాట. ఇంకా ఏంటి, ప్రివెంటింగ్ కోర్ట్స్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ అవుట్ సైడ్ కల్చర్. సో బయట నుంచి ఎవరైతే వస్తున్నారో మైగ్రెంట్స్, వాళ్ళ మీద ఒక చెక్ అనేది ఉండాలి. వాళ్ళు వచ్చి మనకు లోకల్గా ఎవరైతే ఎథ్నిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళను వీళ్ళు డైల్యూట్ చేయకూడదు, డామినేట్ చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 5th and 6th షెడ్యూల్. సో 5th and 6th షెడ్యూల్ మనకి ఏవైతే షెడ్యూల్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ ఉన్నాయో అందులో మనకి 5th and 6th షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్తాము. అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. సో
షెడ్యూల్ 5లో ఏంటి, ఎక్సెప్ట్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. షెడ్యూల్ 6లో ఏంటి, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం, ఓన్లీ ఇవి మాత్రమే. ఇది మనకు డిఫరెన్స్ అనమాట. ఇందులో లేనివి ఇందులో ఇచ్చారు, ఇందులో లేనివి ఇందులో ఇచ్చారు అని చెప్తాం. సో ఓవరాల్గా ఏంటి, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేయాలి అడ్మినిస్ట్రేషన్లో అని చెప్తామన్నమాట. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ ద రీజియన్స్. సో ఇంకా కూడా మనకు కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉన్నాయి లింగ్విస్టిక్ అండ్ రీజనల్ మైనారిటీస్కి సంబంధించి. మనము కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 29, 30, 347, 350, 350లో 350A అండ్ 350B ఉందన్నమాట. ఇవి ఏంటి మనము ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి, ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 అంటే ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఏంటి, డిస్టింక్ట్ లాంగ్వేజ్. అంటే ఏదైనా ఒక యూనిక్ లాంగ్వేజ్ ఉందనుకోండి, దాన్ని డాక్యుమెంట్ చేయాలి, ఆ డాక్యుమెంట్ చేసిన దాన్ని కన్జర్వ్ చేయాలి అని చెప్తాము. సో ఇంకా ఏంటి మనకు ఆర్టికల్ 29 క్లాజ్ 1 ఏం చెప్తుంది మనకంటే, ఎవరైతే కానీ సిటిజన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, కాస్ట్, రేస్ అండ్ లాంగ్వేజ్ని బట్టి వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళు వెనుకబడి అడ్మిషన్ అనేది ఎడ్యుకేషన్లో వాళ్ళకు ఇవ్వకుండా ఎవరు చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అధికారం ఉంది అని చెప్తుందన్నమాట. ఆ రకంగా మైనారిటీ ఇంట్రెస్ట్ని ఆర్టికల్ 29 మనకు సేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 ఏంటి, సో ఆర్టికల్ 39 నుంచి కొంచెం వైడ్ కాన్సెప్ట్. మనము ఆల్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలీజియన్కి సంబంధించి, వాళ్ళ లాంగ్వేజ్కి సంబంధించి వాళ్ళే ఇన్స్టిట్యూషన్ని పెట్టుకోవచ్చు అనమాట. దానికి గవర్నమెంట్ కూడా ఫండ్ చేస్తుంది అనమాట. స్టేట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ వీళ్ళకు ఈ ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళకు హెల్ప్ చేస్తుంది అని చెప్తాము. సో గ్యారంటీడ్ రైట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా ఏంటి, ఇందులో డిస్క్రిమినేషన్ అనేది ఉండదు ఎడ్యుకేషన్లో. సో ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ ఆఫ్ అథారిటీ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ రెండింటిని బట్టి కూడా ఈ స్టేట్ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 347. సో 347 ఏంటి, ఇది మనము ఇది లాంగ్వేజ్కి సంబంధించి అని చెప్తామన్నమాట. సో ఇది లాంగ్వేజ్కి సంబంధించి స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ హీ సాటిస్ఫైస్ ఒక ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే స్టేట్లో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఒక ట్రైబ్స్ ఉన్నారు, ఒక ట్రైబ్ ఉందనుకోండి ఒక స్టేట్లో, ఆ పర్టిక్యులర్ ట్రైబ్ అక్కడ ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఆ స్టేట్ ఏం చేయాలి, ఆ ట్రైబల్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసి దాన్ని అఫీషియల్లీ కూడా రికగ్నైజ్ చేసి వితౌట్ స్టేట్ త్రూ అవుట్ ద స్టేట్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ లాంగ్వేజ్ దాన్ని స్పెసిఫై చేస్తారనమాట, దాన్ని గుర్తిస్తారనమాట. ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో పర్టికులర్ లాంగ్వేజ్ బాగా యూజ్ చేస్తున్నారు. సో ఆ లాంగ్వేజ్ ఏంటి, అది సేఫ్ గార్డ్ చేయాలి స్టేట్ అని. సో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ రైట్, మనకు ఆర్టికల్ 347 మనకు ఈ రైట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 350. ఆర్టికల్ 350లో మనము 350A 350B అని రెండు చెప్తాము. సో ఇందులో ఏంటి ఒకటి అంటే, మనము ఏదైతే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉందో, ప్రైమరీ స్కూల్ అంటే ఈ ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd, 5th వరకు మనం చూసినట్లయితే ప్రైమరీ అంటాము. సో ఇక్కడి వరకు ఏంటి, మన ట్రెడిషనల్ అంటే ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా అని మనకు ఈ ఆర్టికల్ 350A రైట్ ఇస్తుందన్నమాట, మదర్ టంగ్లోనే టీచ్ చేయాలని. నెక్స్ట్ ఆర్టికల్ 350B ఏం చెప్తుంది మనకు, ఎవరైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారనమాట. ఎవరు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, స్పెషల్ ఆఫీసరు ఈ గ్రూప్స్కి ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగ్విస్టిక్ మైనారిటీ ఏంటంటే, ఇది ఒక లాంగ్వేజ్ అనుకో, ఈ గ్రూప్ ఆఫ్ ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా అనుకోండి. టోటల్ ఏరియాలో ఇక్కడ మాత్రమే ఈ ప్రాంతం మాత్రం ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఈ ప్రాంతం అంతా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారనమాట. సో ఇదంతా ఎవరు, మెజారిటీ. ఇది తక్కువ మాట్లాడతారు కాబట్టి వీళ్ళు మైనారిటీ. ఎవరైతే ఈ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళు ఈ మైనారిటీ పీపుల్కి ఈయన హెడ్గా ఉండి వీళ్ళ లాంగ్వేజ్ని హెల్ప్ చేస్తారనమాట ప్రిజర్వ్ చేయడానికి. ఇంకా డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారనమాట. సో ఈ స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తారనమాట. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, తీసుకొచ్చి పార్లమెంట్లో పెడతారు. సో పార్లమెంట్ నుంచి ఆ డిఫరెంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో, కన్సర్న్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్కు ఆ రిపోర్ట్ పాస్ చేస్తారనమాట. సో ఆ రిపోర్ట్కు తగినట్టుగా స్టేట్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది.
అని చెప్తాము. ఈ రకంగా స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇదేంటి ఆర్టికల్ 350B. ఓకే, ఇప్పుడు మనం చూసాము ఎథ్నిసిటీ ఏంటి, ఎథ్నిసిటీ డెఫినేషన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఇంకా ఏంటి లాస్ట్లో మనము ఎలా ఈ ఎథ్నిసిటీని మనము హార్మోనలైజ్ చేయాలి అనేది చూసామన్నమాట. ఇంకా ఏవైతే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఆర్టికల్స్ ఉన్నాయో అవి ఏంటి అనేది కూడా చూసాము. ఎథ్నిసిటీకి హెల్ప్ అయ్యేది, ఎస్పెషల్లీ మైనారిటీస్కి, ఇంట్రెస్ట్కి, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్కి హెల్ప్ చేసేవి ఆర్టికల్స్ కూడా మనం చూసాము. సో ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.